దేవుని స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధి, సమాధానం, దేవుని ఆశీర్వాదం పరలోకం నుండి, సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఈ నెలలో చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ వచనములో 1వ తారీఖు నేను చెప్పాను, నేను మిమ్మను ఆదరించేదను. హల్లెలూయా. నేను మిమ్మను ఆదరించేదను. ఆలోచన చెప్పడం వేరు అమ్మా, ఆలోచన చెప్పి నడిపించడం వేరు, ఆదుకొనడం వేరు, ఆసరాగా ఉండడం వేరు. ఆసరా అంటే సహాయంగా. వీటన్నిటికంటే చాలా విలువైనది, విశేషమైనది, విశిష్టమైనది ఆదరణ. ఆదరణ అనే 4 మాటలు. ఆ ఆదరణ కూడా తల్లి యొక్క ఆదరణగా పరిశుద్ధాత్మ దేవుడు యెషయా భక్తుడి ద్వారా మాట్లాడుచున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తున్నాను, నేను మిమ్మును ఆదరించేదను. ఎక్కడ పడితే దేవుడు మమ్మల్ని ఆదరిస్తాలే అని ఏమిటి వెళ్ళకూడని చోట, చూడకూడని చోట ఆత్మీయుడిగా మాట్లాడిన మాట నీ నోటులో, చూడకూడని వాటిని నీ ఇంట్లో, చేయకూడని వాటిని మీ చేతల్లో చేస్తే ఆదరించబడతారా అంటే కానే కాదు. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని ముగింపులో యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెరూషలేము అంటే దేవుని మందిరం లేక రొట్టెల ఇల్లు అని అర్థం. హల్లెలూయా. సమాధానపు ఇల్లు, రొట్టెల ఇల్లు, దేవుని మందిరం అని బైబిల్లో యెరూషలేమును గురించి ఆత్మీయ అర్థాలు రాయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ 7 నెలలు, ఈ 8 నెలలో గడిచిపోయిన నిన్నటి 10 రోజుల వరకు ఏ విషయాల్లో మీకు ఆదరణ లేదో, ఏమండి, మీ చేతి పని విషయంలో, మీ పిల్లల చదువుల విషయంలో, మీరు కట్టాలనుకున్న ఇంటి పని విషయంలో, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఇంకా ఎదగాలి, ఫలించాలి అని నువ్వు అనుకుంటుండే ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తున్నటువంటి స్థితిగతులు ఏ విషయాల్లో ఆదరణ కోల్పోతున్నాం. మొదటి దారిగా వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. ఆదరణ అనేది హెబ్రీ గ్రీక్ భాషలో ఆదరణ అనే మాటకి 3 అర్థాలను ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 అర్థాలు. అదేమిటి? కన్సోల్ అని అంటే వాదార్పు. చెప్పండి, ఎవరి దగ్గర చెప్పండి, ఏంటి అది? ఆదరణలో వాదార్పు ఒకటి ఉంది. టు ఎంకరేజ్, ప్రోత్సహించడం. ఆదరించారండి పలాని సేవకులు, ఆదరించారండి వాళ్ళు అన్న దాంట్లో వాదార్చడం, ప్రోత్సహించడం. తర్వాత టు స్ట్రెంగ్త్ అంటే నిన్ను ఎంత బలహీనంగా ఉన్నా బలపరచడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఆదరణ అనే మాటలో ఇంగ్లీష్లో కంఫర్ట్ అని ఉంది, కానీ అది కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఆ కంఫర్ట్ అనే దానికి, ఆదరణ అనే మాటకి 3 అర్థాలు ఇచ్చినాయని నేను చెప్పా. వాదార్చడం, 2వది ప్రోత్సహించడం, 3వది బలపరచడం. ఈ మూడాట్లు కలిపితే దేవుడు సేవకునిగా నాకు, దేవుని బిడ్డలుగా మీకందరికీ నేను మిమ్మల్ని నిన్ను ఆదరించేదను. హల్లెలూయా. ఒకసారి దావీదు కుమారుడికి గడగడ వణికిపోతున్నాడు. ఏం తినట్లే, జబ్బును పడ్డాడు. జబ్బును పడి గడగ అని వణికిపోతున్నాడండి. శరీరం అంతా వణుకుతో జ్వరం ఎక్కువైపోయి కాయిలా పడి జబ్బు పడి అందరూ పనిచేసే వాళ్ళు, అయ్యగారు
ఏమండి, మీ కుమారుడికి రోగం ఎక్కువైంది, రోజు రోజుకు రోగం ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు, రోజు రోజుకు ఎక్కువైపోతుందంటే దావీదు భక్తుడు ఏం చేశాడు చెప్పిన, ఎవరితో మాట్లాడకుండా జబ్బున పడిన లేక కాయల పడిన కుమారుని కొరకు మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా కుమారుడు బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఇట్లాగే ప్రార్థన చేస్తారు లేదా? నోరుతో చెప్పండి అమ్మా, అయ్యా రోగంతో ఉన్నాడంటే తీసేసుకో అనరు. ఎంత రోగమైనా ప్రభువా బాగుచ్చే, స్వస్థపరచు, మంచి ఆరోగ్యాన్ని అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తర్వాత రోగం తగ్గలేదు, కానీ ఆ కుమారుడు చనిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దావీదు తన కుమారుడు చనిపోయాడు అనగానే లేచి చక్కగా స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని భోజనం చేసే భోజన బల్ల దగ్గర కూర్చుని నాకు అన్నం పెట్టండి అని అంటే, దేవుని స్తోత్ర. మనమైతే ఈ చిత్రం చూస్తాం, కొడుకు చచ్చిపోయి గంట కూడా కావట్లేదు, ఈ తిండిపోతాడు. ఏ పోతాడు చెప్పండి అమ్మ, నోరు తెలిసి. బస్ స్టాండ్లో బస్సులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుంటారు, ఏసన్ గారు అట్లా ఉన్నారు. మీరు నవ్వుతూ చెప్పండి, ఈ తిండిపోతాడు నిజంగా వీళ్ళు సొంత కొడుకైనా? రకరకాలుగా ఆలోచిస్తుంటే అతను భోజనం చేసి తన భార్య అయిన బత్షెబ దగ్గరికి వచ్చి వాదార్చాడట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదివితే, తర్వాత తన భార్య అయిన బత్షెబను వాదార్చాడు. ఎందుకు వాదార్చాడు? పై వచనాల్లో మీకు తర్వాత చదువుకుంటూ ఉంటుంది, ఆ వైపు నేను చెప్తా. కుమారుడు జబ్బులో ఉన్నప్పుడు బాగు చేస్తాను, చచ్చిపోయాడు. చచ్చిపోతే నేను కూడా ఒకరోజు చచ్చిపోయి వాడి దగ్గరికి వెళ్తాను, కానీ వాడు నా దగ్గర రాడు. గనుక నేను నా దగ్గర ఉండేదానికంటే అందరూ సృష్టించిన దేవుని దగ్గరే ఉండడం బెటర్ అని దావీదు మొదట ఆదరించబడ్డాడు. తాను ఆదరించబడి భార్య అయిన బత్షెబని వాదారుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకని ఈ ఆదరణలో వాదార్పు అనే మాట మనం చూస్తున్నాం. ప్రోత్సహించడం, బలపరచడం. ఈ 8వ నెలలో దేశానికి స్వతంత్రత కలిగిన ఈ నెలలో కష్టాల్లో నష్టాల్లో ఏమండి బ్రిటిష్ పరిపాలనలో చెప్పు చేతలకుండా ఉండి ఈ నెలలో దేశానికి అంత స్వతంత్రత కలిగిందని ఎందరో మహానుభావులు మహాత్ములైన వారు పడిన ప్రయాసానికి తగిన విధముగా ఈ 8వ నెలలో ఆగస్టు నెలలో కలిగిన ఈ అనుభవాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నా దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు సేవకులుగా మాకు దేవుని బిడ్డలుగా మీకు అందరికి ఇచ్చి ఆదరించునుగాక. ఆ ఆదరణలో వాదార్పు దయచేయనుగాక. ఆ ఆదరణలో మిమ్మల్ని అన్ని విషయాలలో, చదువులలో, ఉద్యోగ ప్రయత్నాలలో ఆదరణతో కూడిన ప్రోత్సాహము దేవుడు దయచేయునుగాక. ఆ ఆదరణతో కూడిన ఏ బలహీనత ఉన్నారు, ఏ విషయాల్లో వెనకబడి ఉన్నారు, వాటిని తొలగించి ఆదరణతో కూడిన బలం, బలాధిక్యత, బలాభివృద్ధి నా దేవుడైన యేసుక్రీస్తు మనందరికి దయచేయనుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఆదరణలో ఉన్నటువంటి ఆశీర్వాదపు దీవెన మన జీవితంలో కలగాలి. మనం వాగ్దానం ఉన్న అదే అధ్యాయం 63వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథంలోనే దేవుడు ఆదరించే ముందు ఆదరణకరమైన కొన్ని మాటలు ఆయన చెప్తున్నాడు. అది ఆత్మ సంబంధంగా మీకు నేను కొంచెం ధ్యానం చేసి కొంచెం వివరించి తర్వాత ముందుకు నేను వెళ్తాను. 11వ వచనం నుండి చదువుతాం. ఆదరణకరమైన దేవుని వాక్యము పాలవలే మనం త్రాగి తృప్తి పడాలి. అది దేవుని వాక్యం. సంఘం అనే వధువ సంఘం అనే పెండ్లు కుమార్తె సంఘము మహిమతో ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మహిమాతిశయం చేత ఆదరించబడతాము. మోకాళ్ళ మీద ఆదరింపబడుదురు. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని తెలుగు తర్జుమాల్లో కూడా పాత తెలుగులో మోకాళ్ళ మీద మీరు ఆయన చేత ఆదరింపబడుదురు. దేవుని స్తోత్ర. 11, 12 వచనాల్లో ఉన్న ఆత్మీయ అర్థాన్ని చెప్తాను, తలపగిలించండి. దేవుని వాక్యం
ఒక తల్లి బిడ్డ పాలిస్తున్నప్పుడు ఎట్లాగైతే తృప్తి చెందుతుందో, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏడ్చి 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 చిన్నది ఇంత బొడ్డది 6 నెలలు 7 నెలలు 8 నెలలు 9 నెలలు ఉందనుకోండి, ఏడ్చి ఏడ్చి ఏడ్చేసి కళ్ళ నుండి ఇంత కళ్ళు ఉందనుకో, కళ్ళ నిండా నీళ్ళు కిందకి జారిపోతాయి. ఏమండి నేడుతుందండి. ఫ్యాక్టరీలో ఉన్న సైరన్ కూడా పనికిరాదు బొడ్డు పిల్లలు అరిచారంటే. కళ్ళలో నీరు కారుతుంది, ముక్కులో నీళ్ళు కారుతాయి, నోట్లో కూడా అంటుంది, నోట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళమ్మ పాట ఆపుకొని పక్కన పెట్టి ఒళ్ళే పెట్టుకుని పాలు ఇచ్చిన తర్వాత దాని ముఖం చూసామనుకో, బొడ్డు దాని ముఖం అని వస్తుందండి. హల్లెలూయా. అదేంటంటే తల్లి యొక్క పాలు వల్ల వచ్చే ఫుల్ సాటిస్ఫాక్షన్, సంపూర్ణమైన తృప్తి, అసంతృప్తి కాదండి. సంపూర్ణమైన నా తల్లి నా కడుపు నింపింది, తన పని పాటలన్నీ ఆపి నా తల్లి నా కడుపు నింపిందని ఆ చిన్న పాప, ఆ చిన్న బాబు నెలల పసిగొందుగా ఉన్నటువంటి ఆ పసిబిడ్డ ఇంతవరకు ఎంతో ఏడ్చి 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో లేకపోతే ఇంకెక్కువైతే 5 నిమిషాలు ఏడ్చి 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 కుక్క పెట్టి ఏడ్చి కన్నీళ్ళు పెట్టి ఏడ్చిన తర్వాత ఆ తల్లి అడ్డంగా పెట్టుకొని పాలు ఇచ్చిన తర్వాత 2-3 నిమిషాలకి చక్కగా అంటదా. కాసేపటికి మళ్ళీ ఇది చూసామనుకోండి హాయిగా నిద్రపోద్ది. హల్లెలూయా. హలో బేబీ అన్నాం, ఒక బేబీ లేదు గీబీ లేదు, ఫుల్గా తాగి హాయిగా నిద్రపోతుందండి. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం చేత, ఆదరణకరమైన తన మాటల చేత తన స్తన్యములను కురిచి మీరు తృప్తిపరచబడదురు. దేవుని మాటలు నీ జీవితానికి ఆదరణ కలగజేస్తున్నాయా? ఎప్పుడు చూసిన ఇదే మాటలు, నేను చేసేదో వెలిపెట్టి చూపిస్తున్నారు, నేను చేసిందే అని ఆ మాటలు నీకు అసహ్యంగా, ఆ మాటలు నీకు వ్యతిరేకంగా, ఆ మాటలు నీ చెవిలో వినబడకుండా ఒకవేళ ఉంటే ఈ మధ్యాహ్న వేళలో ఒక దైవ సేవకునిగా కొద్దిపాటి అనుభవం కలిగిన, ఒక 29 సంవత్సరాల సేవలో చిన్నపాటి అనుభవం కలిగిన దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, నిశ్చయముగా దేవుని వాక్యము చేత నువ్వు తృప్తిపరచబడితే ఈ అనుభవాలన్నీ నీ జీవితంలో వస్తాయి. అదేమిటంటే చెప్పనా, జనములో ఐశ్వర్యం అంటే వాడి డబ్బు అంతా మీ ఇంట్లో పెడతాడు, నీ ఫోన్పేలో వస్తుందని కాదు. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉన్న ఐశ్వర్యం ఏంటి? సంపూర్ణమైన ఆరోగ్యం. హల్లెలూయా. సంపూర్ణమైన మనశ్శాంతి, శాంతి, ప్రశాంతి, మనశ్శాంతి. ఇది ఈ రోజుల్లో ఒక వ్యక్తికి, ఒక మనిషికి కలుగుతున్న ఆరోగ్యం. డబ్బుని ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం అంటే పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి, సమాధానం ఉంటే, అందరితో సమాధానంగా నువ్వు కలిసి మలిసి ఉంటే జనములకు లేదు అది ఐశ్వర్యం. ఐశ్వర్యవంతుడైన దేవుడు, సర్వ సంపదల గనైన దేవుడు. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని రాయబడింది కదా. సకల ఐశ్వర్యానికి కారణభూతుడైన దేవుడు ఈ ఆగస్టు నెలలో ఏమండి అసమాధమా, అనారోగ్యమా, అప్పుల బాధ, పిల్లల మాట వినటువంటి దుస్థిత, హీనస్థిత, దౌర్భాగ్యస్థిత అవన్నీ తొలగించి విసురు కొట్టి అవతల కొట్టి వాటిన్న మూట కట్టి విసిరి జనములకు లేని ఐశ్వర్యం ఆత్మీయుడిగా దేవుడిచ్చిన పాల ద్వారా కలిగే తృప్తి ద్వారా జనముల ఐశ్వర్యం మీ యొద్దకు వచ్చునుగాక. అది ఎలాగొస్తాయి? ఒడ్డు మీద పర్లు పాలు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాచేస్తున్నాను. చేతులు ఇచ్చేద్దాం గట్టిగా హల్లెలూయా. ఒడ్డు మీద పాలుతున్న జల ప్రవాహం. కదా ఏమిటి, చివరి వారాల్లో అందరు నిద్రిస్తున్నప్పుడు కొండ చర్యలు పడిపోయి తర్వాత కేరళ వైనాడు ప్రాంతంలో మరి ఆ వరద దాటికి కొండలు మధ్యలో బీటలు రాసి మధ్యరాత్రి వేళలోనే నిద్రలోనే జల సమాధిగా మార్చబడ్డారు.
పొంగుతున్న పొంగి పొర్లుచున్నటువంటి జలప్రలయం, అడ్డు ఆపు ఉండదు. దాని మీద ఏది పెట్టినా అన్ని కొట్టుకుని పోతాయి. ఈ రోజు వరకు ఈ ఆగస్టు నెల గత రోజును 10వ తారీఖు వరకు ఏదైతే దేవుని ఐశ్వర్యమనే ఆరోగ్యము, సమాధానము, ప్రశాంతత అడ్డుబండగున్నదో దాన్ని కొట్టివేసి జనముల ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఐశ్వర్యం మీ యొద్దకు జల ప్రళయం వలె పొంగుతున్న ఒడ్డు మీద పొర్లుచున్నటువంటి జల ప్రళయం వలె మీ యొద్దకు వచ్చునుగాక. చేతులు చెప్పండి గట్టిగా విశ్వాసంతో ఆమేనని. ఆమేన్. చదువులలో ఐశ్వర్యము కలుగచేయనిగాక. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవసాయపరంగా జనముల ఐశ్వర్యం, జనముల కలిగిన ఐశ్వర్యం దేవుని బిడ్డల జనమైన మీకు మనకి ఆయన అనుగ్రహించునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీరు చంకన ఎత్తు పెట్టుకుంటారు. ఏమని 12వ వచనంలో రాయబడిన మాట, మీరు చంకన చెప్పండి. ఎక్కడ చంకన ఎత్తుకున్నవారు ఎవరు చెప్పండి అమ్మా. అమ్మాని ఎత్తుగాను. ఒరే చిన్నప్పుడు ముద్దు ఎద్దుగా ఎదిగిన తర్వాత వద్దు అని అంటారండి. ఏమిటి చిన్నప్పుడు ఎడుతున్నావు, చాక్లెట్ కావాలమ్మా అంటారు. పెద్దోడు అయ్యి 6 అడుగులు అయ్యి 5.5 అడుగులు అయింది, నాకు కూడా చాక్లెట్ కావాలంటే రే చిన్నప్పుడు ముద్దురా, ఎద్దులాగా ఎదిగిన తర్వాత వద్దురా అని అంటారండి. మీరు చంకన ఎత్తి పట్టుకుంటారంటే సర్వశక్తి కలిగిన దేవుడు ముద్దు వచ్చినంత వరకు మనల్ని చంకనెత్తుకునే దేవుడు. హల్లెలూయా. చిన్నపిల్లల మోకాల మీద ఆడిస్తామండి. మోకాల మీద ఎత్తుకొని, చిన్న పిల్లలు కదా మనం అట్లా పడుకుని మోకాల మీద ఎత్తిస్తాం. నా దేవుడు ఆదరించిండో కలిగిన ఆశీర్వాదాలన్నీ ఈ విధంగా ఈ నెలలో ఏదైతే సమస్యగా, ఏదైతే విపత్తుగా, ఏదైతే ఆటంకంగా, ఏదైతే ప్రతికూలంగా ఉన్నదో అవన్నీ తొలగించి చంకనెత్తుకొని మోకాల మీద, దేవుని మోకాల మీద ఆడింపబడుదురుగాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుడు సియోనును ఆదరించుచున్నాడు. దాన్ని పాడైన అరణ్య స్థలమును దేవుడు ఆదరిస్తే కలిగే మొదటి అనుభవం నేను చెప్పా. ఏమిటి 66:11-12 అదేమిటి? తృప్తిపరచబడతాం, జనముల ఐశ్వర్యం వస్తుంది, మోకాల మీద చంకనెత్తి పెట్టుకుంటాం, మోకాల మీద చెప్పండి ఆడింపబడతాము అని. రెండవది ఏంటి చెప్పనా? అరణ్య ప్రదేశం అది దేవుని చేత సృష్టించబడిన ఏదేను తోట వలె మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఆదరిస్తే దేవుడు సియోనును ఆదరిస్తున్నాడు. ఎందుకు? 128వ కీర్తన 3వ వచనంలో సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. సియోను అనేది దేవుడు ఉన్న ఉన్నతమైన స్థలం, ప్రభు ఉండే ఉన్నతమైన స్థలం. ఆ స్థలములో నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ స్థలములో దేవుని పరిచర్య కొరకు సమర్పించుకుని సేవకులు సియోనని, యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని సముఖమని ప్రేమించి ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులు, సేవిస్తున్నటువంటి దేవుని ప్రజలను, విశ్వాసులని. అయితే నేను చెప్పదలసిన మాట, సియోనును ఆదరించిన, యెరూషలేమును ఆదరించిన ఆయన ఏం చేస్తాడో చెప్పనా? అరణ్యం లాంటి ప్రాంతాన్ని కూడా ఏదేను తోట వలె మార్చుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏదేను అనే మాటకి బైబిల్ పరిభాషలో సురక్షితము అనే మాట, సౌభాగ్యము అనే మాట, ఏమండి బైబిల్ పండితులు చెప్పిన మాట. ఏదేను అంటే సౌభాగ్యం, సురక్షితం. అది దాన్ని పోగొట్టుకున్నారు మొదటి మానవుడైన ఆదాము గారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆదరిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఆయన ఆదరణ కలగజేస్తే కలిగే దీవెనలు ఏమిటి? ఆయన మనల్ని ఎలాగ ఆదరిస్తాడు? ఈ పూట 4వ వారంలో మరొక 2 ధ్యానం చేద్దాం. చదువుదాం. 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు
విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చాలండి. మొదటిగా దేవుడిచ్చే ఆదరణ ఒక సేవకుడిగా నేను ఆదరించబడితే, ఏమండి, దేవుని బిడ్డలుగా మీరు ఆదరించబడితే, రోగాలలో, సమస్యలలో, బాధలలో అందరూ నీకు ప్రతికూలంగా ఉంటే, నా దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆదరిస్తే ఆదరణ ఎలాగుంటుందంటే నీ ప్రాణానికి గొప్ప నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆదరణే ఏమిటి? నీ గొప్ప ఆదరణ. ఏ ఆదరణ అండి? గొప్ప ఆదరణ. నా అంతరంగంలో చేరాలు. బాగా వినండి. పైకి బాగానే ఉన్నాం, తెల్లబట్టలు కట్టాం, బైబిల్ చేత పెట్టాం, ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసంగా ఉన్నాం, సేవకులుగా మేమున్నాం. అంతరంగంలో ఏది విచారాలు అమ్మా? అంతరంగంలో ఏది విచారం? విచారంతో కూడిన నీరస, నిరాశ, నిస్సత్వ, నిస్సహాయత ఏది సేవకుల హృదయ అంతరంగంలో ఉంది? విశ్వాసగా నీ అంతరంగంలో ఉంది. ఏ ఒక్కడికి పొరపాటున అంతరంగంలో ఉన్న ఆలోచనలు తెలియవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడికి ఎందుకండి ఇంత డబ్బు ఉంది, ఏం తక్కువ, అన్నీ ఎక్కువే అని అంటారు. అంతరంగంలో ఏ విచారాలు ఉన్నాయి? దావీదు భక్తుడు అంటాడు, నా అంతరంగంలో నేను ఒక రాజుని, రారాజుని, లక్షల మంది ప్రజలను పరిపాలిస్తున్న పరిపాలకుడిని, ప్రభుత్వం చేస్తున్న వ్యక్తిని, అనేకులను ఆదేశించేవాడిని, ఆజ్ఞాపించేవాడిని. కత్తి చేత్తో పట్టుకుంటే 10,000 మందికి సమాధానం చెప్తారు. ఇశ్రాయేలుకు దీపం వంటివాడు అని నా గురించి ఉన్నది. 10,000 మందికి సమాధానం చెప్పే యుద్ధ వీరుడు, యుద్ధ నేర్పరి కలిగిన వ్యక్తి దావీదు. ఆ దావీదు అంతరంగంలో విచారాలు. ఈ 7 నెలలు ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతరంగంలో ఉన్న విచారాలుగానే ఉన్నాయా? పైకి బాగానే ఉన్నా కానీ పట్టుమని ఒక 10 నిమిషాలు, ఒక గంట, ఒక అరగంట ప్రార్థన చేసుకున్న అనుభూతి కానీ అనుభవం కానీ లేదే. వాక్యం చదివేది లేదే. పరిచర్యకి ఏ విధంగా సహాయపడే అనుభవం లేదే. నిన్ను మెచ్చుకుంటే నీవే బాసు, మిగతా వాళ్ళందరూ లాసు అంటే ఏదైనా ఇస్తావు, ఏదైనా చేస్తావా? అంతరంగంలో నీ విచారాలు, నా విచారాలు కొట్టివేయగలిగిన వాడు, తొలగించగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన వారం. మనకున్నవన్నీ ఆయన దానాలు. దానపూర్ణుడైన దేవుడు ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఆశీర్వదించాలన్నా, ఆలోచన చెప్పాలన్నా, అందరిని కృపలో దాచాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయాలన్నా అన్నీ కూడా అనిచిందానమే. ఎంతవరకు నీ స్థితి ఏమిటి? ఒక రోజున చూడండి, యేసయ్య గారు ఒక ఉపమానం చెప్పి, ఒక రాజుగారి దగ్గర ఒక 100 మంది ఉన్నారు, ఇంకొక రాజుగారి దగ్గర 10,000 మంది ఉన్నారు. ఈ 100 మంది సైనికులున్న రాజు 10,000 మంది సైనికులు కలిగిన రాజుతో, యుద్ధానికి రా, చూసుకుందాం, నువ్వో నేను తీర్చుకుందాం అని లెటర్ రాస్తాడట. ఆ రాజుగారు, సరే యుద్ధం తర్వాత చేద్దాం, నీ దగ్గర 100 మందే ఉన్నారని నాకు తెలిసింది, మనం మాట్లాడుకుందాం, ఎందుకులే, ఎక్కువ మంది తక్కువ మంది ఉన్నారు కదా, ఎందుకు నా చేతిలో ఓడిపోతావు, చిత్తుగా ఓడిపోతావు, నేను మాట్లాడడానికి ఒక వారం ముందు వస్తానులే అంటే, సరే రా అన్నాడు. ఆ రాజుగారు వచ్చాడట. 100 మంది కలిగిన రాజు దగ్గరకు వచ్చాడు. 10,000 మంది సైన్యం కలిగిన రాజుగారు. వినాలి,
నీకెంత ధైర్యం? నీ దగ్గర 100 మందిని పెట్టుకుని 10,000 మంది సైన్యంతో పోరాడుతున్నా అంటున్నావు. నీకైనా పిచ్చా, మెంటలా, గర్వమా? 100 మందితో ఏం చేస్తావురా? ఏం చేస్తావయ్యా రాజుగారు? తోటి రాజుగా చెప్తున్నా, మా దగ్గర రావద్దు, అనవసరంగా చచ్చిపోవద్దు, అనవసరంగా రాజ్యం పోగొట్టుకోకూడదని. నీకు 10,000 మంది ఉన్నా, మా వాళ్ళు 100 మంది ఉన్నా, నాకు పూర్తి బలము, నాకు చాలా 100 మంది నాకు నేనేం చెప్తే అది చేస్తారన్న. నిజమా? చూపించాను. చప్పట్లు కొట్టగానే ఒక సైనికుడు వచ్చాడు. ఎత్తైన ఆ కొండపైకి కొద్దిగా దూరంలో కొంత చిన్న కొండలాంటిది ఉంది. ఆ చివరికి వెళ్ళి అక్కడ దూకే అన్నాడండి. 6 మాట్లాడకుండా ఆ సైనికుడు వచ్చి అక్కడి నుండి దూకేసి ఏదో కాలు చేయి ఇదిగింది, మళ్ళా కట్టి మళ్ళా ఆయన తీసుకొని వచ్చారు. ఈ 10,000 మంది రాజుతో ఒక 2 సైనికులు వచ్చారండి. చేతులు చెప్తాం కడిగి హల్లెలూయా. సో అంతేనా? మా మాట కూడా ఎంతారు మా వాళ్ళు అని పిలిచి ఒకరిని పిలిచి, రేయ్ ఇందాక ఆడు దూకాడే అట్ట దూకిరా అన్నాడు. నువ్వు బాగా లావుగా నువ్వు దూకురా, నేను దూకను అన్నాడు. దేవుని స్తోత్ర. నా పరుగు పోతుందిరా ఎదుటి రాజు దగ్గర, దూకో. రాజుగారు చెప్తున్నా, నువ్వు డబ్బు ఇస్తున్నావు, జీతం ఇస్తున్నావు, ఇల్లు కట్టావు, దానికి కృతజ్ఞతగా నేను పని చేస్తున్నా, జీతం ఇస్తున్నా, అంతేగాని ప్యాన తీసుకోమా, కావాలంటే నువ్వు దూకో అన్నాడు రాజుగారిని. అప్పుడు ఈ రాజు అంటాడంట, ఈ 100 మంది నేను ఏది చెప్తే అది చేస్తారు, అందుకని 10,000 కాదు 10 లక్షల మందితో కూడా యుద్ధం చేస్తా. ప్రైజ్ అలా. చేతులు చెప్తాం కనుక హల్లెలూయా. దీని ఆత్మ సంబంధంగా నీకున్నది కొంచెమైనా, నీ యొక్క జీతం కొద్దిగానైనా దేవుని మాట నువ్వు పూర్తిగా ఉంటే, వినగలిగితే, నేను కొద్దిమందిగా ఉన్నా దేవుని మాట పూర్తిగా వినగలిగితే దేనినైనా సరే సాధించగలము. దేనినైనా సాధించగలిగిన సామర్థ్యత ఏమిటి? ఆ యొక్క శక్తి, సామర్థ్యత నా దేవుని ద్వారా నువ్వు నేను పొందుకొనగలము. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో నెహెమ్యా రాజుగారికి ద్రాక్ష పానమును గిన్నెని అందించే ఒక చక్కని ఉద్యోగస్తుడు. అతడు రోజు అలాగే వెళ్తుంటే నీ ముఖము ఎందుకు విచారంగా ఉంది? బాగా వినండి. పాయింట్ ఏంటంటే, విచారాలు ఎక్కువైతే, హెచ్చుగా అంటే ఎక్కువైనప్పుడు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ చదువు, నీ విద్య, నువ్వు చేస్తున్న వ్యాపారం, నీకున్న పిల్లలు, వాళ్ళని బట్టి ఇన్ని రోజులు అన్ని రకాలమైన విచారాలు అంతరంగంలో ఎక్కువైపోతే, ఆ విచారాలు తగ్గాలంటే వినండి బాగా, ఒక మాట చెప్తున్నా బైబిల్ వాక్య ఆధారంగా. ఏమండి? రక్షించబడలేని వ్యక్తులు, రక్షించబడలేని వారు, త్రాగుబోతులో, వ్యభిచారంలో, లోకపు ఎత్తులో, పాపపు మొత్తులో ఉన్నవారు అనేకులు రక్షించబడాలని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దేవుని స్తోత్ర. చేతులు చెప్దాం కనుక హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు నీ అంతరంగంలో ఉన్న విచారాలు పోవాలంటే చెప్తున్న జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. అంతరంగంలో ఉన్న విచారాలు హెచ్చైనప్పుడు దేవుని ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది. అప్పుడప్పుడు అంటావు, ఈ పిల్లల ద్వారా, నేను చేసే పని ద్వారా, నేను చేస్తున్న వ్యాపారం, ప్రాణానికి నెమ్మది లేదు అంటారేంటి? కానీ యేసుక్రీస్తు యొక్క ఆదరణ నీ అంతరంగంలోని విచారాలు కొట్టివేసి నెమ్మది కలగాలి, నెమ్మది పొందాలి, నెమ్మదిగా నువ్వు ఉండాలి అని అంటే ఏమిటి? ఆ 2వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. ఆ నెహెమ్యా భక్తుడు, అయ్యా ఏ కష్టము లేదు, నేను ఏ పాపం చేయలేదు, అయినా నా పాపములు, నా పితరుల పాపను ఒప్పుకుంటున్నా. అయ్యా నా పాపాలు, నా పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాను. ఇదిగో మరల యెరూషలేము గోడలు కట్టబడాలి.
ప్రాకారాలు కట్టబడాలి, సంతోష ఆనందంతో ప్రజలందరూ ఉండాలి అని ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి కొన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాజుగారి ద్వారా అనుమతిని, ఆజ్ఞను ఏమండి పొందుకొని ఉన్నట్లుగా బైబిల్ లేఖనంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతరంగంలో విచారాలు ఎందుకనంటే, నేను నా వైపు చూడండి, ఏమండి ఎంతసేపు నీకున్న దాన్ని బట్టి సంతోషించడం వేరు, అది మంచిదే, అది మామూలే, కుటుంబ రీతిగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కానీ నీ రక్త సంబంధులు ఎక్కడున్నారు, నీ స్నేహితులు ఎక్కడున్నారు, వారి కొరకు నువ్వు ఏ పాపం చేయకపోయినా, ప్రార్థన చేసినా మోకరించి అయ్యా నా పాపాలు, నా పితల పాపాలు క్షమించు అని ప్రార్థిస్తే నీ అంతరంగంలో ఉన్న విచారాలన్నీ కొట్టివేసి నెమ్మదిని కలగజేస్తాడు. హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టి హల్లెలూయా. నెమ్మదిని 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 ప్రసాదిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారు, ఆ నెమ్మది కలిగినప్పుడే నెహెమ్యా జీవితంలో ఏమిటి, నెహెమ్యా ఏదైతే చెప్తున్నాడో, ఒక ప్రక్క గోడ కట్టే ఆయుధాన్ని, మరొక ప్రక్క దేవుని స్తుతించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. అందరూ నెహెమ్యాకు సహకరిస్తున్నారు. ఇంకోటి ఏంటి చెప్పిన, అతను నోరు తెరిచి చెప్పిన మొదటి మాటలో ప్రార్థనలో, ఈ మంచి పని చేయడానికి బలము తెచ్చుకుందాము. దేవుని స్తోత్రం చెప్దాం కట్టి హల్లెలూయా. అది కట్టడాలు కట్టేటప్పుడు అనేకులు లోకస్తులు చాలామంది, ఏమయ్యా ఇప్పుడు ప్రార్థన చేసిందా, ఇప్పుడు పెద్ద పరిచయం చేస్తున్నావా అనేవాళ్ళు ఉంటారు. టోబియా, సన్బల్లటు అనేటువంటి వ్యక్తులు ఎగతాళి చేశారంట. నెహెమ్యా గోడ కడుతుంటే ఒక కోతి కానీ ఒక నక్క కానీ అలా ఎగిరి గోడ మీద పడితే బడబడబడని గోడ పడిపోద్ది. ఛీ, ఎలా కడుతున్నారా మీ గోడ అన్నట్లుగా ఎగతాళి చేసేవారు, వ్యంగ్యంగా మాట్లాడేవారు, నీ క్యారెక్టర్ని అసెసినేట్ చేసేవారు, నీ యొక్క గుణగణాలని కించపరిచేవారు ఉంటారు. వాటన్నిటిలో నుండి అంతరంగముల విచారాలు నెమ్మది కలగాలంటే వాటన్నిటిని ఛేదించి దాటిపోయి నీ వలన అనేకులు బలమునందాలి. దేవుని స్తోత్ర. అందుకనే చెప్పాను కదా, ఆదరణ అని, కంఫర్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ఆదరణ అనే మాటకి, ఆ ఆదరణలో ఓదార్పు ఉంది, ఆ ఆదరణలోనే ప్రోత్సాహం ఉన్నది, ఆ ఆదరణలోనే బలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. చేతులు చెప్దాం గట్టి హల్లెలూయా. కనుక ప్రియమైనది ఏం పెట్టారా, ఈ ఆదరణలో ఉన్న మరొక ఆశీర్వాదం ఎలాగుంటుందంటే 73వ కీర్తన, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయాన్ని బట్టి ఆదరణ కలగాలంటే అనేకులకు మనం ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి. ఆదరణ, గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇస్తే నీ వలన అనేకులు బలము పొందాలి. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. అనేకులు మంచి పనులు చేయడానికి బలము పొందాలి. హల్లెలూయా. అది ఈ ఆగస్టు నెలలో నీ ద్వారా నీ అంతరంగంలో విచారాలు కొట్టివేసి నీ ద్వారా ఒక నెహెమ్యా వలె అనేకులు ఆత్మీయంగా బలము పొందెదరుగాక. ఆత్మీయంగా బలము పొందుదురుగాక. ఆ విధంగా చేయనట్లుగా చేతులూపుది అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. 73వ కీర్తన 12వ చరణంలో మీరు గమనించవలసిన మాట ఏంటంటే, భక్తిహీనులైన వారు ఏది జరిగినా వాక్యానికి చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ధన సమృద్ధి, ధనం 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 ధనం. అదే వాళ్ళ ప్రాణం, అదే వాళ్ళకి దాహం, అదే వాళ్ళకి సర్వం, అదే వారికి సమస్తం. భక్తిహీనులు చూసి మచ్చలపడ్డాడు. వారి గర్వము కంఠహారం వల్ల ధరించుకున్నారు, గర్వాంతులై ఉన్నారు. భక్తి చేసిన ఆసాపు భక్తుడు. భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చేత కలిగిన వారే ధన సమృద్ధి చేసుకుంటున్నారు. ఏమిటి అనవసరంగా అంతరంగంలో ఉన్న విచారాలు ఎక్కువైతుంటే భక్తిహీనులు చూసుకుని భక్తిని ఆపుకుందాం అనుకున్న వ్యక్తి ఆసాపు. ఎప్పుడైతే ఆ భక్తిహీనులైన వారు ఏమండి ధన సమృద్ధి చేసిన వారు, ధనం బంగారం అంతా కూడగట్టుకున్నవారు, ఎట్లాగైనా చేయి 10 మంది మీద తల మీద చేయి పెట్టి టోపీ పెట్టి
వాళ్ళు ఏదైతే చేసి డబ్బు ఎట్లాగైనా సంపాదించు, డబ్బు కావాలి అని బాగా ఎంజాయ్ చేసిన వారు ఎప్పుడైతే కాలు జారు చోటులో జారిపోయి తలక పగిలిపోయి పేగులు బయటకు వచ్చిన తర్వాత అమ్మో నేను ఎలా ఉన్నానంటే కలగా మార్చబడింది. ఆ భక్తిహీనులైన వారు క్షణంలో నాశనం అయిపోతున్నారు. ఏమండి 23వ చరణం ఉంటుంది, అయినను ఎల్లప్పుడూ నీ యొద్ద నేను ఉన్నాను. దేవుని స్తోత్ర. చేతులు చెప్దామండి గట్టిగా హల్లెలూయా. అంతరంగంలో విచారాలు తగ్గించుకుంటే దేవుడిచ్చే ఆదరణ ఏం చేస్తుంది చెప్పనా? రెండవ అనుభవం ఇది. మొదటి పాయింట్లో రెండవ అనుభవం, ఎల్లప్పుడు దేవుని యొద్దను ఉంటావు. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడు 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 కూడా దేవుని యొద్దన ఉంటాం. అందుకే 103వ కీర్తన మనకు బాగా తెలుసు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. అంతరంగంలో ఎందుకు విచారాలు పెట్టుకుంటాం? పైకి నవ్వుతూ నస్సలతో ఏమిటి పెదవులతో నవ్వుతూ నస్సలతో వెక్కిరిస్తావు, వెక్కిరింత పాలవుతావు. నా దేవుని బిడ్డలారా, ఆశాభ భక్తుడి వలె భక్తిహీనులు చూసి అంతరంగంలో విచారాలు పెట్టుకోకుండా అవి పక్కన పడితే యేసయ్య నాతో మనతో మీ కుటుంబంతో ఎల్లప్పుడూ ఉండే ఆ ఆదరణ నా దేవుడు మీకు కలగచేయనుగాక. చేతులపైకి చెప్తాం కదా హల్లెలూయా. ఎన్ని అంతరంగంలో ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు అంటున్నారంటే, మీరు తర్వాత చదువుకోవచ్చు 103వ కీర్తన 3-4 చరణంలో, ఆయన మన దోషములన్నీ క్షమించేవాడు, మన సంకటములు కుదిరించేవాడు, సమాధిలోనే మన ప్రాణాన్ని విమోచించేవాడు, కరుణా కటాక్షమును మనకి కిరీటంగా చెప్పండి ధరింపించేవాడు. అందుకని అంతరంగంలో ఉన్న విచారాలు కొట్టివేసి ఆదరిస్తే, చూడండి నా వైపు చూడండి, నీ వలన నువ్వు పనిచేస్తున్న చోట అనేకులకు బలము కలగాలి. హల్లెలూయా. నువ్వు కూలి పని చేస్తున్న చోట నీ వలన దేవుడు నీకు ఆదరణిస్తే అనేకులు బలం కలగాలి. రెండవ అనుభవం, ఆయన ఆదరణ కలగజేస్తే ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉంటాడు, ఎల్లప్పుడూ నీ కుటుంబం యొద్దనే ఉంటాడు. హల్లెలూయా. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆదరించేదను అంటే చెప్పండి, నోరు చెప్పండి, ఓదార్చడం. చెప్పండి అమ్మ తల్లారా, ఎవరన్నా ఓదరిస్తాయి కదా నడిచే వాళ్ళని, బాగుండాలి, బాగా ఆడాలి అని కదా. ఓదార్చడం, ప్రోత్సహించడం, బలపరచడం. ఆయన ఆదరిస్తే వాక్యము చేత తృప్తిపరచబడతాం. జనముల ఐశ్వర్యములు, జనములకు లేని ఆరోగ్యము, ఆశీర్వాదం, ఆలోచన ఐశ్వర్యముగా మన దగ్గరకు వస్తుంది. దేవుని సంకన మనం ఎత్తుకొనబడతాం. దేవుని మోకాల మీద చిన్న పిల్లల వలె ఆడింపబడతాం. హల్లెలూయా. ఆయన ఆదరిస్తే ఏమిటి గొప్ప ఆదరణ, ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నీకు నెమ్మది ఆయన ఆదరిస్తే నీ ద్వారా అనేకులు బలపరచబడాలి. రెండవది, ఆయన ఆదరిస్తే కలిగే గొప్ప ఆదరణ కలిగిన రెండవ అనుభవం ఏమిటంటే, ఎల్లప్పుడూ చెప్పండి, నోరు చెప్పండి, ఎల్లప్పుడూ ఆయన ఎవరు? మీ ఆయన కాదు, ఎవరు? యేసయ్య మీ యొద్దనే ఉండునుగాక. రెండో మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. 41వ కీర్తన 3వ చరణం, రోగశయ్య మీద యెహోవా అతన్ని ఆదరించును, రోగము కలగగా నీవే అతనిని లేక ఆయనను వానిని స్వస్థపరుస్తావు. చాలండి. రెండవ మాటగా మీరు రాసుకోనండి, ఆదరిస్తే రోగాన్ని బాగు చేసి స్వస్థపరుస్తాడు. చేతులు సిద్ధం గట్టిగా హల్లెలూయా. ఏ రోగమైనా సరే అమ్మా సాక్ష్యం చెప్తాం, ప్రభువు మాకు మేము సాక్షికం చెప్తామన్నా. ఏం సాక్షికం అంటే, తలనొప్పి, మోకాలు నొప్పి, నడుము నొప్పి తగ్గింది. సడన్గా అపెండిక్స్ పెయిన్ వస్తే 24 గంటలు పొడికి నొప్పి, గుండె నొప్పి, ఏ రోగమైనా, ఎటువంటి రోగమునైనా దేవుడు బాగు చేస్తాడు. మరణకరమైన రోగం వచ్చిందండి, ఎవరికి? నాకు రాలేదన్నట్టు చూస్తున్నాను. మీరు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి రాదులే. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయంలో ఒక రాజు గారికి వచ్చింది, హిజ్కియా రాజు. ఆ రాజు ఎటువంటి రాజు అంటే, ఏమండి,
ఎటువంటి రాజు చెప్పనా? కరువు ఎప్పుడు వస్తుందో, బాధ ఎప్పుడు కలుగుతుందో, ఏమండి తిండి గింజలు ఎప్పుడు లేకుండా ఉంటాయేమో వర్షం పడకుండా అని పెద్ద పెద్ద గాదులన్నీ కట్టేసి ధాన్యాన్ని, కూరగాయలని, దానిమ్మ పండ్లను అన్నిటిని సమకూర్చేవాడు. ఇంకా చెప్పనా? నా వైపు చూడండి. కత్తి బాగా తిప్పగలిగిన, నేర్పరగలిగిన వారిని, ఎడమ చేతితో కుడి చేతితో వడిసెలు బాగా విసరగలిగిన వారిని అందరినీ ఉద్యోగస్తులుగా ఏర్పరచుకున్నవాడు హిజ్కియా, రాజు అయిన హిజ్కియా. వినాలి, నా వైపు చూడాలి. ధాన్య సమృద్ధిని కూడా స్టాక్ చేసుకున్నవాడు, నిల్వ చేసుకున్నవాడు, రాజ్యాన్ని బాగానే పరిపాలించేవాడు. అటువంటి హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చిందండి. ఏ రోగం అది? మరణకరమైన రాజు. ఈ భాష ఇప్పుడు ఈ రోజుల్లో చూడాలంటే దాన్ని క్యాన్సర్ రోగం అంటారు. వెనక పక్కన వీపు మీద పుండు, రాచపుండు, క్యాన్సర్ గడ్డ. ఏమండి, దాన్ని వెనకాల ఇంత లోతుగా ఒక దైవ సేవకుడు అనుభవంతో బైబిల్ లేఖనాన్ని బాగా పట్టించిన వ్యక్తి చెప్తున్నారు. రోజుకు ఒక జంతువు ఒక 25 కేజీల మాంసాన్ని కానీ హిజ్కియా రాజు వీపు మీద ఉన్న ఆ లోపల పెడితే ఆ రోజంతా పురుగులు తిని మరుసటి రోజు కొరకు అడిగేవంట, ఏంటి మాకు ఇంకా టిఫిన్ పెట్టలేదు అని. దేవుని స్తోత్ర. అంత ఒక 25 కేజీల మాంసాన్ని, అది ఎద్దు కానీ, ఆవును కానీ, గొర్రెను కానీ, మేకను, ఏదైనా సరే రోజంతా చిన్న పురుగు తిని మరుసటి రోజున మళ్ళీ వేసేవారంట. రాజుగారు కదా, ఎక్కడి నుండి తీసుకుని వచ్చేవారు. అంతటి రోగం. అతని ఎముకలు విన్న మా వైపు క్రూరముఖమైన సింహం వచ్చి ఒక మనిషిని క్రూరంగా ఎముకలు విరిస్తే ఎంత నొప్పి వస్తుందో ఆ ఎముకలు అట్లా విరిచినట్లుగా భయంకరమైన నొప్పి భరించలేడట. అంత బాధ. సూదిగా ఉంటుంది ఒక పక్షి, మంగళ పిట్ట అంటారు దాన్ని, పిట్ట. అది ఇది యెషయా 38లోనే రాస్తుంది, మీరు చదువుతారు. ఆ పిట్ట ఒక చెట్టుని సూదుపాటి ముక్కుతో పట్ట మనం కొరికితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పితో హిజ్కియా రాజు బాధపడ్డాడంట. సింహము ఎముకలను విరిచినట్లుగా నా ఎముకలు విరిగిపోతున్నాయి. ఎంత బాధతో రోగాశయ మీద దేవుడు ఆదరించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎంత టైం పట్టింది అది? నీ కన్నీళ్ళు విడిచి తిని, నీ ప్రార్థన ఆలకించి తిని, నీ కన్నీళ్ళు విడిచిత చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చేదు, ఈ పట్టణమును కాపాడుచు నిన్నును ఈ పట్టణాన్ని నిన్ను బట్టి కాపాడబడుచున్నాను. చప్పలు కొట్టిన గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోగాశయ మీద నా వైపు చూడండి. ఒక వ్యక్తిని స్వస్థపరుస్తే కలిగే అనుభవాలు ఎలా ఉంటాయి? ఎంతటి రోగమైనా. ఒక్కొక్కసారి నిద్రపోవడం అంటే రకరకాలమైనటువంటి శరీర నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయండి. ఆ బాడీ పెయిన్స్ వస్తే అస్సలు నిద్ర పట్టదు. కొన్ని ఆలోచనలు చేసి నిద్ర పట్టదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చే ఆదరణకరమైన స్వస్థత ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను కదా ముందు యెషయా 38, 12, 13, 14, 15 వచనాల్లో సింహం ఎముకలు ఇరిచినట్లుగా, మంగళ కట్టి పిట్ట చెట్టును కొరికినట్లుగా నేను కిచకిచలాడిపోయాను, ఏమండి గొవ్వలే మూలుగుపోయాను, శ్రమ కలిగింది, వేదన కలిగింది, బాధ కలిగింది అని అంత బాధలో ఉన్న వ్యక్తితో ఆ బాధ చెప్పకమునుపే దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థత ఎలాగో చెప్పనా? నువ్వు కన్నీళ్ళు వేస్తే నా దేవుడు ఆత్మీయ రోగమైన శరీర రోగమైన స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇంకా శరీరంలో రోగం లేదులే, ఆత్మీయ రోగం ఎందుకు? సరిగా ప్రార్థన చేసుకోలేవు. ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఉదయాన్నే రోజు ప్రారంభించిన రోజునే ప్రభువుతో మీరు కలిస్తే, ప్రభు యొక్క కృపను పొందుకుంటే ఆ రోజంతా సాతానుగాడు మీకు దూరంగా ఉంటాడు. దేవుని స్తోత్రం.
టైం అయింది, సీరియల్ చూడాలి, సీరియల్ పెట్టాలి అనుకోవడం. ఈరోజు ఆమె సీరియల్ చూస్తూ ఏమండి కూరగాయలని కడిగి ప్యాకెట్లో పెట్టి ఒక ప్యాక్ చేసి కూరగాయల బదులు ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు ఆడేడుస్తుంటే వాడిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది మహాతల్లి. ఏమిటి కరోనా కనపడలేదంటే కూరగాయలు ప్యాకింగ్ మాత్రం ఉంది, ఫ్రిడ్జ్లో చూస్తాడు అని చూస్తున్నాడు అండి. ఇంకా నేను సావలేదాడు, కొరవీపుతో బతికాడు. ఆత్మీయుల జీవితంలో ఎప్పుడు నువ్వు రక్షించబడి నీవు టీవీలకు బానిస అయిపోయి లోక సంబంధమైన అలవాట్లకి, ఆచారాలకి, బూతు మాటలు, బండ బూతులకి ఏమండి ఎందుకు బానిస అవుతున్నావు? రోగాశయ మీద అతన్ని ఆయన ఆదరించును, వాణ్ణి పడక మీద, రోగం మీద ఆయన వాణిని స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వస్థత ఎలాగుంటుంది? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై యేసుక్రీస్తు చనిపోయాడు, నీతి విషయమై ఆయన జీవిస్తున్నాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన తాను తన శరీరమందు శిలువ మ్రాణి మీద మోసుకొనెను, అప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందితిమి. చేతులు చెప్తాం కదా, హల్లెలూయా. పొందబోతున్నామని రాయలేదమ్మా, పొందుతామా లేదని రాయలేదు. యేసుక్రీస్తు రక్తము, శరీరము, శిలువ త్యాగం, ఈ శిలువ దాంట్లో ఉన్న విలువను నువ్వు గ్రహించగలిగితే కుటుంబరీతిగా ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే ఏమండి సమయము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? కష్టార్జితంలో దేవుని బాగా ఇస్తున్నావా? ఏమండి 10 మందికి దిక్కు దశ లేకుండా పాపంలో ఉన్న వారికి సత్యసువార్తను ప్రకటించి ఆయన సన్నిధిని నువ్వు తీసుకురాగలుగుతున్నావా? నా దేవుడు ఎవరైనా చెప్పనా, ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే నువ్వు చచ్చినంత వరకు, మనం చచ్చిపోయినంత వరకు, ఆయన రాకడ మన పోకడ ఉన్నంత వరకు యేసయ్య మనల్ని మరవడు. హల్లెలూయా. నిత్యం ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటాం. లోకంలో ఉన్న జ్ఞాపకస్తులైతే నీకున్న డబ్బు సమభాగంగా వాళ్ళకు ఉన్నట్లుగా ఉంటే స్నేహించేస్తారు, మాట్లాడతారు, పలకరిస్తారు, పరామర్శిస్తారు, ఓదారుస్తారు. కానీ నా దేవుడు ఎవరు చెప్పనా, నేను మిమ్మల్ని ఆదరించేదనని దేవుని మందిరంలోనే మీరు ఆదరించబడతారంటే ఓదార్చి, ప్రోత్సహించి, బలపరిచి, గొప్ప ఆదరణ చేత నీ ప్రాణానికి నెమ్మది కలుగజేసి ఆయన ఇచ్చే ఆదరణ చేత రోగాశయం మీద ఎంత రోగమైనా సరే సింహం ఎముకలు ఇరిచినట్లుగా, మంగళ పిట్ట ఏమిటి ఆ చెట్టును కొరికినట్లుగా, గువ్వ మూలిగినట్లుగా ఉన్న ఆ ఎటువంటి రోగమైనా అతి ఆత్మకి శరీరంకున్న సమస్త రోగాన్ని తొలగించి యేసు గాయములు స్వస్థపరచునుగాక. హల్లెలూయా. అట్టి అనుభవం దేవదేవుడు ఇచ్చి ఈ వాగ్దాన ఫలాన్ని మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. వాగ్దానం పొందాలంటే మీరే హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ దేవుని ఎదుటి నీ హృదయం ఎలాగున్నది, దేవుని ఎదుటి నీ హృదయం ఎలాగున్నది అని సరిచేసుకో, సరిదిద్దుకో, సరిపోల్చుకో. సర్వోత్తమమైన మార్గాలలో యేసయ్య మార్గాలను నడిస్తే మన దేవుడు నేను చెప్పండి వాగ్దానం, నేను మిమ్మును చెప్పాలి, నేను మిమ్మును ఆదరించేదను, ఆ ఆదరణలో ఓదార్పు చెప్పండి ఓదార్పు, ప్రోత్సహించడం, బలపరచడం, ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఏ రోగమైనా సరే అది ఆత్మీయ శరీరానికి ఉన్న రోగము స్వస్థపరిచే దేవుడిగా, స్వస్థపరిచే యెహోవాగా, స్వస్థపరిచే యేసయ్యగా మన దేవుడు మీకుండి ఆత్మ సంబంధంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, పరిపూర్ణమైన విశ్వాసంలో మీరు ఐక్యపరచబడినట్లు ప్రభు రాకడకు రాజ్యానికి సంసిద్ధపరచబడునుగాక.